ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు మనం తెలుసుకుందాము. సత్యాన్వేషకులకు సమాధానాలు ఇస్తూ ఉన్నాను. వారు నాకు నువ్వు వేసినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఈరోజు సమాధానం ఇస్తున్నాను. అవి ఏంటి అని అంటే, థర్డ్ క్వశ్చన్గా మనం చూస్తే, బైబిల్ రాతలన్నీ దేవుడు ఆజ్ఞతోనే రాయబడినవా? వాటిని రాసిన వారు దేవుని ప్రేరణ పొందారా? బైబిల్ రాతలన్నీ కూడా దేవుని ఆజ్ఞతోనే రాయబడినవా అని చెప్పేసి క్వశ్చన్ వేశారనమాట. ఖచ్చితంగా బైబిల్ అన్నిటి కూడా దేవుడు ఆజ్ఞతోనే రాయబడినవి. కొన్ని మానవుల ఆలోచనలతో రాయబడినవి. కొన్ని చోట్ల అపోస్తులుడైన పౌలు రాస్తూ ఇవి నా స్వహస్తాలతో, నా సొంత అభిప్రాయంతో, నా సొంత ఆలోచనలతో రాస్తున్నాను అని చెప్పేసి కొన్ని మానవుని ఆలోచనలు కూడా అందులో రాయబడినవి. బైబిల్ మొత్తం కూడా దాదాపుగా 99% కూడా దేవుని ఆజ్ఞతోనే రాయబడింది. ఇప్పుడు మనం చూసినప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను, లూకా సువార్త, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన మరణించేంతవరకు జరిగిన విశేషాలన్నీ ఈ సువార్తల్లో రాయబడి ఉంటాయి. ఆ మధ్యలో ఆయన ఏమేమి చేశాడు, ఎటువంటి కార్యాలు చేశాడు అనేవి వీళ్ళ నలుగురు రాయడం మాత్రమే కాదు, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వారు చాలామంది దేవుని గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి జననం గురించి, ఆయన మరణించేంత వరకు కూడా వారు కూడా చాలామంది రాశారనమాట. అయితే దేవుడు వారందరిని అనుమతించకుండా ఈ నలుగురిని మాత్రమే అనుమతించడానికి కారణం ఏంటి అని అంటే, వీరు దేవుడి ఆజ్ఞతో రాయబడినటువంటి వారనమాట. అందుకనే దేవుడు వీరి నలుగురిని మాత్రమే మన బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మొదటి 4 సువార్తల్ని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. వీరి నలుగురు దేవుని ఆజ్ఞ ద్వారా మాత్రమే రాయబడ్డారు కాబట్టి మిగతా వారు ఆ విధంగా లేవు. కాబట్టి అలానే అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలకి, అంటే గలతి, ఫిలిప్పి, కొలస్సి, ఎఫెస్సీలకి, ఆ విధంగా కొన్ని సంఘాలకి అతను లెటర్ రాయడం జరిగింది కదా. ఆ విధంగానే అపోస్తలుడైన పౌలు గారు వారికి మాత్రమే కాదు కానీ ఇంకా కొంతమందికి రాయడం జరిగింది. అయితే అవి మనకి బయట అంటే మరుగు చేయబడినవి. అవి బయట దేవుడు కనిపించేలాగా చేయలేదన్నమాట. అది దేవుని ప్రణాళిక మనకి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కదా. అంటే ఇవి మనకి ఉపయోగకరము అని చెప్పేసి దేవుడు వీటిని మాత్రమే వెలుగులోనికి తెచ్చాడు. మిగతా వాటి ద్వారా ఒకవేళ ఇందులో రాసినవి అందులో ఉండొచ్చు, మనకి తెలియదు. కాబట్టి అవైతే మరుగు చేయబడినవి. మిగతా దేశాలకి, అంటే మిగతా సంఘాస్తులకి కూడా అపోస్తలుడైన పౌలు రాశాడు, కానీ కొన్ని పత్రికలు మాత్రమే దేవుడు మనకి బయలుపరచడం జరిగిందనమాట. ఆ విధంగా దేవుని ప్రేరణ ద్వారా మాత్రమే బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా దేవుని ప్రేరణ ద్వారా, దేవుని ఆజ్ఞ ద్వారా రాయబడింది. దేవుని ప్రేరణ అన్నది ఖచ్చితంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా ప్రతి వచనము, ప్రతి మాట కూడా దేవుని ప్రేరణ ద్వారా మాత్రమే రాయబడింది. రాసిన వారు చాలామంది, కొంతమంది రాజులు రాశారు, కొంతమంది చదువురాని పామరులు, విద్య లేని పామరులు రాశారు, కొంతమంది దొంగలు రాశారు. ఈ విధంగా బైబిల్ని కొంతమంది ప్రవక్తలు రాశారు. ఈ విధంగా ఒక వ్యక్తి రాసింది కాదు, 40 మంది, దాదాపుగా 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడనమాట బైబిల్ గ్రంథము. బైబిల్ అన్నది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడే స్టార్ట్ అయింది కాదు, మనకి ఎప్పుడైతే ఈ భూమి అయితే పుట్టిందో అప్పటి నుంచి రాయబడింది అనమాట. ఆది కాండం అని అంటే దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న పదం నుంచి రాయబడింది. బైబిల్లో ఒక్కొక్క కాలంలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, దానిలో చరిత్ర చెప్పబడింది. తర్వాత ప్రస్తుత కాలంలో మనం ఏ విధంగా ఉండాలి, దేవుని దగ్గరికి ఏ విధంగా, మనలో ఉన్న తప్పులు ఏ విధంగా సరి చేసుకోవాలి, మనం దేవుని దగ్గర ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి అన్నది నేర్పిస్తూ వస్తుంది. అలానే ఫ్యూచర్లో జరిగే విషయాలు కూడా బైబిల్లో రాయబడింది అనమాట. అదంతా ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. అలానే కొన్ని అధ్యాయాల్లో కొన్ని చోట్ల దాని
దానియేలు ద్వారా ఆ విధంగా కొన్ని కొన్ని చోట్ల రాయబడడం జరిగిందనమాట. ఫ్యూచర్లో ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఈ భూమి ఎప్పటికైనా అంతమవుతుంది. ఆ అంతమయ్యే రోజు వరకు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం ప్రతి వస్తువు, ఇప్పుడు మనం కొనుక్కునే ప్రతి వస్తువు కూడా ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుంది. అలానే ఒక సూర్యుడికి ఎక్స్పైరీ డేట్ ఉంది, చంద్రుడికి ఎక్స్పైరీ డేట్ ఉంది, భూమికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఎక్స్పైరీ డేట్ అన్నది ఉన్నది. దేవుడు ఆ రోజు వరకు కూడా బైబిల్ గ్రంథంలో ఏం జరుగుతుంది అన్నది రాయించడం జరిగిందనమాట. తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా మీకు చెప్తాను. ఏంటిది అని అంటే, కొత్త ఆకాశము, మళ్ళీ దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టిస్తాడు. తర్వాత మనం గతించి ఈ యుగాంతం అయిపోయినప్పటికీ, అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టిస్తాడు అనమాట. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయము బైబిల్లో స్టార్టింగ్ నుంచి ఈ అంతం అయ్యేంత వరకు కూడా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందో ప్రతిదీ బైబిల్లో రాయడం జరిగింది. ఇది కేవలము మనుషుల ప్రేరేపణ ద్వారా, మనుషుల ప్రేరణ ద్వారా రాస్తే కనుక అవి ఖచ్చితంగా జరగవు. కొన్ని మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఉన్న ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ గుర్తులు అని చెప్పేసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడ సమీపంలో ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయి మొత్తము రాయించడం జరిగింది. అంటే అవి ముందుగా మనకి హెచ్చరికలుగా ఉన్నాయి. కాబట్టి అవి జరుగుతూ ఉన్నప్పుడు, అవి జరిగినప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది అని మనం గ్రహించి ఆయన రాకడ కోసం మనం సిద్ధపడి వారంగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయాన్ని దేవుడు ఆయన ప్రేరేపణ ద్వారా, దేవుని ఆజ్ఞ ద్వారా బైబిల్లో రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, దేవుడు ఒకే మార్గాన్ని రక్షణకు అందించినప్పుడు ఇతర మతాలు అనుసరించే వాళ్ళు ఎలా రక్షింపబడతారు అని చెప్పేసి రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే రక్షణకి యోగ్యుడు అయితే మిగతా మతస్థులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా రక్షణ పొందుతారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారనమాట. దానికే మనం చెప్తూ ఉన్నాము, సువార్త ప్రకటించబడాలి అని చెప్పేసి. ఎక్కడైతే దేవుని సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది అక్కడ ఆ విధంగా వారు రక్షణలోనికి వస్తారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అంటే, సాతాను ఈ లోకపు అధికారి ఉంటాడు. అంటే మనుషులు కాదు నేను చెప్పేది, ఈ లోకములో ఒక అధికారి, అతని పేరే సాతాను. అతను ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ సువార్త ప్రకటించబడకూడదు, ఈ సువార్త అందరిలోకి వెళ్ళకూడదు, అందరూ నమ్మకూడదు. అందరూ నమ్మితే, ఒకవేళ అందరూ కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మితే నరకానికి ఎవరు వెళ్తారు? వెళ్ళరు కదా. నరకం ఎవరిది అని అంటే సాతాను రాజ్యం అన్నమాట. తన రాజ్యంలోనికి ప్రవేశింప చేసుకోవటానికి వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం అన్నది కలుగచేస్తున్నాడు. సువార్త ప్రకటించకుండా ఆపుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే, మనుషులు సువార్త ప్రకటించకుండా వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు హింసిస్తున్నారు, క్రైస్తవుల్ని కొడుతున్నారు, బాధలు పెడుతున్నారు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనుషుల్ని ఉపయోగించుకొని సాతాను చేసేటటువంటి క్రియలు అనమాట. అది మనుషుల్ని మనం ఏ రోజు కూడా మనుషుల్ని మనము ద్వేషించకూడదు. వారికి తెలియదు పాపం, వారు కూడా మరణిస్తే నరకానికి వెళ్తారని వారికి తెలియదు. కానీ వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగుతుంది. సాతాను ఈ లోకపు అధికారి కలుగు చేస్తాడు. కాబట్టి వారు కూడా నేను నా ధర్మం కోసం నేను రక్షించుకుంటున్నాను ఆ భ్రమలో, ఆ ఊహలో తను ఉంటాడు. కానీ తన అంతం ఏంటి అన్నది తనకి తెలియదు. సాతాను అతన్ని ఉపయోగించుకొని ఈ సువార్త ప్రకటించబడకుండా క్రైస్తవుల్ని బాధ పెడుతూ, క్రైస్తవుల్ని హింసిస్తూ, వారికి బాధలను అనుమతిస్తూ తను ఉన్నాడనమాట. సాతాను ఈ లోకపు అధికారి. కాబట్టి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే రక్షణ పొందే మార్గము, అది నిజమైనది. అయితే ఇతర మతస్థులు ఏ విధంగా రక్షణ పొందుతారు అని అంటే, సువార్త విస్తారంగా ప్రకటించబడడం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు వచ్చారు, మీ కొరకు తన రక్తంను కార్చారు, మీరు విశ్వసిస్తే నా కోసం వచ్చాడు, నా పాపములన్నీ క్షమించబడాలి అని చెప్పేసి, నా పాపముల ద్వారా నేను పరలోకానికి వెళ్ళలేను, ఆ పాపములు ఎప్పుడైతే విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తానో అప్పుడే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారి మనోనేత్రాలకి
వారికి గ్రుడ్డితనం అన్నది ఉండదు. వారు ఆత్మీయ నేత్రాలను తెరుచుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారనమాట. ఇక్కడ మతం మారడం కానీ అది ఏది ఉండదు. అది అన్ని మతస్థులు అన్ని మతాలకి ఈ భూమి ప్రపంచంలో ఉన్న కోయ జాతి అలా మారుమూల జాతుల వారికి కూడా సువార్త ప్రకటించబడాలి అని దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది. అంటే ఏ ఒక్కరు కూడా నా గురించి తెలుసుకోకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి నా గురించి తెలియాలి. ఏ ఒక్కరు నా పేరు అన్నది తెలియకుండా ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి దేవుడు తన రాకడని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని చెప్పేసి తెలుస్తుందో అప్పుడే దేవుని రాకడ అన్నది వస్తుందన్నమాట. అంతవరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరికీ సువార్త ఈ విధంగా ప్రకటించబడి అది ఏ విధంగా అయినా సరే వారు క్రైస్తవులుగా దేవుడిని అంగీకరించిన వారు మరణించడం ద్వారా కానీ లేకపోతే వారిని హింసలు పెట్టడం ద్వారా వాళ్ళు బాధలు పెట్టడం ద్వారా ఏ విధంగానైనా సరే ఇప్పుడు ఒక గింజ ఉంటుంది. ఆ గింజ భూమిలో పాతి పెడితేనే ఆ గింజలో నుంచి మొక్క అన్నది బయటికి వెళ్తుంది. ఆ విధంగా క్రైస్తవులు ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఒక క్రైస్తవుడు చనిపోవడం ద్వారా ఒక 100 మంది అతన్ని చూసి 100 మంది క్రైస్తవ్యంలోనికి అంటే దేవునిలోనికి వస్తారు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అక్కడ అతన్ని చంపడానికి అదే చావుకి కూడా అనుమతిస్తాడనమాట. ఎందుకనంటే అతను చనిపోతే ఖచ్చితంగా ఆయన దేవుని కోసం చనిపోయాడు, పరలోక రాజ్యానికి వెళ్తారు. అతను చనిపోవడం ద్వారా 100 మంది నిజం తెలుసుకొని దేవుని వైపు వస్తారు. కాబట్టి వారు కూడా పరలోక రాజ్యంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుడు వారిని చావుకు కూడా అనుమతిస్తాడనమాట. ఆ విధంగా వారు కూడా సిద్ధపడతారు. క్రైస్తవులు అన్నవాళ్ళు నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా ద్వారా ఇతరులకి స్వార్థ ప్రకటించబడాలి అని చెప్పేసి వారు ఎన్ని బాధలు పెట్టినా అంటే వేరే ఇతర మతస్థులు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని హింసలు పెట్టినా కూడా వారు నాకెందుకు వచ్చింది, నన్ను నేను చూసుకుంటే చాలు అన్న వాళ్ళ స్వార్థం ఎందుకు ఆలోచించరు అని అంటే ఇదే అనమాట. దేవుని ప్రేమ వారికి ప్రకటించబడాలి అని చెప్పేసి ఆ సువార్త ప్రకటించబడాలి అన్నది తాపత్రయం అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ ఏంటి అంటే నరకం వాస్తవంగా ఉందా అని అంటే నిజంగా నరకం అన్నది లేకుండా ఉండుంటే దేవుడు అసలు ఈ భూమి మీదకే వచ్చి ఉండేవాడే కాదు. ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాలకి ఆయన శిక్ష అనుభవించి ఆయన రావాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి నరకం అన్నది ఖచ్చితంగా ఉంది. అది మీరు చూసారా అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెందుతారు. కానీ తెలివైన వారు జ్ఞానం కలిగిన వారు ఏమి ఆలోచించాలి అని అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మరణం అన్నది ఒక్కసారి వస్తుంది, మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మళ్ళీ తిరిగి నేను నరకాన్ని చూశాను కాబట్టి నేను మళ్ళీ బ్రతికి నేను మామూలుగా జీవిస్తాను అన్న పరిస్థితులు ఉండవు. కాబట్టి కొంతమంది ద్వారా కొంతమందికి నరకాన్ని చూపించి హెచ్చరికలు చేయడం అన్నది దేవుడు అనుమతితో కొంతమంది ద్వారా జరుగుతుంది. అది కూడా నమ్మని వారు ఉంటారు. ఎట్లా అంటే నేను చూస్తేనే నమ్ముతాను అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మూడవ రోజు పునరుద్ధానం చెందిన తర్వాత తోమాని అడుగుతారు. తోమాకి చెప్పినప్పుడు తోమా ఏమంటాడు, నేను ఆయన హస్తంలో వేలు పెట్టి ఆయన నడుము పక్కన బల్లెపోటు పొడిచారు కదా, అక్కడ నేను వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెప్పేసి తోమా చెప్తాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి దర్శనం ఇచ్చినప్పుడు తోమా కూడా అక్కడ ఉన్నప్పుడు తోమాతో నువ్వు చూసావా అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినప్పుడు అప్పుడు నా దేవా నా ప్రభువా అని చెప్పేసి అప్పుడు తను ఒప్పుకుంటాడనమాట. అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారు అని అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి మనము అలా చెప్పినప్పుడు ఏంటి అని అంటే మనం చూడకుండానే నరకం ఉంది అని నమ్మి ఎవరైతే వారి ప్రాణాలని వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతారో ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతారు వారు మాత్రమే ఆ నరకాగ్ని నుంచి తప్పించబడతారనమాట. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు నరకాగ్నిలోనికి వెళ్తారు. కాబట్టి సువార్త అన్నది విస్తారంగా ప్రకటించబడడం ద్వారా ఈ అందరికీ రక్షణ అన్నది కలుగుతుంది. నరకం అన్నది వాస్తవంగా ఉంది అని అంటే ఖచ్చితంగా నరకం అన్నది ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. మన పాపముల నిమిత్తము ఆయన మీద వేసుకొని చనిపోవడము మనకి ఆ పాప శిక్ష అన్నది ఇంకా లేకుండా మనకు నూతన జీవితం ఇవ్వడం ద్వారా మనం నరకాగ్ని నుంచి తప్పించబడగలుగుతాం అనమాట. కాబట్టి నరకం అన్నది ఖచ్చితంగా ఉంది. అయితే ఆ క్వశ్చన్లోనే
మా ప్రేమగల దేవుడైతే ఎందుకు శాశ్వత శిక్షణ కలిగి ఉంటాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు హిందూ గ్రంథాల్లో ఏముంటుంది అంటే, నువ్వు ఒకవేళ ఏమన్నా చిన్న తప్పు చేస్తే నిన్ను ఒక 10 నిమిషాలు నూనెలో వేయించేసి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ నిన్ను ఇంకా అదొక తప్పు చేసావు కదా, ఇంకా నిన్ను అది స్వర్గానికి పంపించేస్తాను అట్లా చెప్పేసి ఉంటుంది. అది భ్రమపరచడం అనమాట. ఖచ్చితంగా అది భ్రమలోనే, ఓకే నేను చిన్న తప్పులు వేసి కొన్ని తప్పులేగా చేశాను కాబట్టి నాకు కొంచెం శిక్ష ఉంటుంది కదా అన్నది భ్రమపరచడం అనమాట. సాతాను ఈ లోకపు అధికారి వాళ్ళని ఆ విధంగా భ్రమపరచడం అనమాట. కానీ ఒక్కసారి కనుక మనం నరకానికి వెళ్తే అది చిన్న తప్పైనా దేవుని దృష్టిలో చిన్నది పెద్దది అట్లా ఏముండదు, ఏదైనా తప్పే అనమాట. కాబట్టి నిత్య నరకాగ్ని అన్నది యుగాలు ఉంటుంది అది కూడా. కాబట్టే మనం బ్రతికి ఉన్నప్పుడే దాని నుంచి తప్పించబడాలి, అందులో నుంచి మనం బయటపడాలి అనేది దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా హెచ్చరిస్తూ వారిని, ప్రతి ఒక్కరి ద్వారా వారితో మాట్లాడుతూ గద్దిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆ మాటలకి అంగీకరించి హెచ్చరించబడి వారి జీవితాలను సరిదిద్దుకొని కరెక్ట్గా జీవిస్తారో వారు మాత్రమే ఆ నరకాగ్ని నుంచి తప్పించబడతారు. కాదు అని మూర్ఖత్వంగా, కాదు అని అందులోనే ఉండిపోతే దానికి ఎవరు ఏం చేయలేరనమాట. కాబట్టి నరకం అన్నది శాశ్వతమైనది. అందుకని దేవుడు వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పేసి అవకాశాలు వారికి ఇస్తూ ఉంటాడనమాట. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్ ఇది. యేసును చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? వారి రాతలు నమ్మదగినవేనా? కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నేను యేసయ్యను చూశాను అని అంటే వాళ్ళ రాతలు నిజంగా నమ్మదగినవేనా అని చెప్పేసి అంటారు. దానికి క్వశ్చన్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని కొంతమందిని చూసిన వారు కొంతమంది నిజంగానే ఉన్నారు. చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే చూస్తారో వారు మాత్రము ఖచ్చితంగా నేను మరణించేంత వరకు కూడా ఆయన కోసమే జీవిస్తానన్న దృఢ నమ్మకం, నిశ్చయము, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో నుంచి తొలగిపోరు. ఎందుకనంటే వారు ఆయన్ని చూశారు కాబట్టి. బైబిల్లో కొంతమంది సౌలు అన్న అతను బాగా క్రైస్తవుల్ని హింసించి బాధలు పెట్టి అలా చేసినప్పుడు దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. కాబట్టి సౌలు తను మరణించేంత వరకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి దేవుని కోసమే హతసాక్షి అయ్యాడనమాట. ఆ విధంగా హతసాక్షులు అవుతారు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన వాళ్ళు. నిజంగా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా అని అంటే, ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి కృషిపాల్ గురించి మాట్లాడినప్పుడు అతను నిజంగానే యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి స్పష్టంగా అతనికి కనపడలేదు. కానీ ఎందుకనంటే మన కన్నులు దేవుడిని చూచేంత శక్తి కలిగినవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనకి కొన్ని జీవులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. సునామీ వచ్చినప్పుడు వాటికి మాత్రమే అక్కడ సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడే కొన్ని ఏనుగులు ఘీంకరించాయని కొన్ని మనం చదువుతూ వింటూ ఉన్నాం. అలానే కుక్కలు కొన్ని నైటు కనిపిస్తూ ఉంటాయి, ఏవో తిరుగుతూ ఉన్నప్పుడు కుక్కలు వాటిని చూసి అరుస్తూ ఉన్నాయి. అంటే దేవుడు వాటికి అవి కనిపించే అటువంటి దురాత్మ శక్తులు కానీ లేకపోతే ఎటువంటి శక్తులు కానీ అవి కనిపించే స్టామినాని కుక్కల కన్నులకి ఇచ్చాడనమాట. అలానే మన కంటికి దేవుడిని చూచే అంత శక్తి అన్నది మన కంటికి లేదు. కానీ ఆయన ఏంటంటే ఒకసారి దర్శనాల ద్వారా, అంటే మనం నిద్రపోతున్నప్పుడు మనకి కళల ద్వారా దేవుడు కనిపించవచ్చు, మన ఏం చేయాలి అన్నది దేవుడు చెప్పవచ్చు. అలానే మనం కళ కాకుండా దర్శనము అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇట్లా మేల్కొనే ఉన్నాను, నిద్రపోలేదు, నేనేమి పగటి కళలు కానీ అట్లా ఏం లేదు, నేను ఇట్లా కళ్ళు చూస్తూనే ఉన్నాను, కళ్ళు తెలిసి అంత మేల్కొని స్పృహలోనే ఉన్నాను. స్పృహలోనే ఉన్నప్పుడు కూడా మనకి ఒక కళ్ళ ముందు ఏదో ఒక జరుగుతున్నట్టు అలా కనిపించడం అనేది దర్శనం అనమాట. ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉన్నటువంటి కృషిపాల్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయనకి ఒక వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నేనే జీవము అని చెప్పేసి చెప్తారు, నేనే వెలుగు. ఆయన పేరు ఇంకొక పేరు వెలుగు అనమాట. కాబట్టి ఆయన వెలుగులో దేవుని స్వరం అన్నది అతను వినడం జరిగిందనమాట.
దేవుని స్వరం వినిపిస్తాడు, వెలుగులో కనిపిస్తాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందికి సందర్భాలను బట్టి అందరికీ కనిపించకపోవచ్చు, కానీ ఆ స్పృహ అన్నది కొంతమంది కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారన్న స్పృహ కొంతమందికి కలుగుతుంది. కొంతమందికి ఏంటంటే స్వయంగా దేవుని స్వరం వినిపించబడుతుంది. వారు ఎవరు అనంటే దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్న వ్యక్తులకే దేవుడు వారి స్వరాన్ని వినిపించడం కానీ వారికి ఆయన కనిపించడం కానీ జరుగుతుందన్నమాట. నా జీవితంలో కూడా 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ జరిగింది. వీలైతే ఎప్పుడైనా సరే మీతో నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి యేసుక్రీస్తుని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా దెయ్యాలు లేవు అని కొంతమంది ఉంటారు, కానీ దెయ్యాలను చూసిన వాళ్ళు దెయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చూస్తేనే చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి మనం ఎవరూ చూడలేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చెప్పిన ఈ అబద్ధాలు కల్పించి చెప్పారు అని చెప్పేసి మనం అనుకుంటాము. ఎప్పుడైతే అది మన జీవితంలో అనుమతించబడుతుందో, మన జీవితాల్లో అది మనం అనుభవిస్తామో అప్పుడే మనం అది నిజము అని చెప్పేసి నమ్మగలుగుతాం అనమాట. ఇప్పుడు కృషిపాల్ గురించి చెప్పినట్లుగా ఆ దర్శనం కలగనంత వరకు కూడా ఆయన లోకంలోనే ఉన్నాడు. లోకంలో ఎంత మూర్ఖంగా, ఎంత క్రైస్తవ్యాన్ని బాధలు పెట్టి ఎంత హింసిస్తూ ఎలా మాట్లాడాడో అందరూ చూశారు. అతని ప్రత్యక్ష సాక్షి అని చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే అతని మాటల్లో మూర్ఖత్వం అన్నది కనిపిస్తూ అహంకారంగా మాట్లాడడము, అయితే ఏంటి చెప్పండి, అయితే ఏంటి, ఆ విధంగా కొంచెం అహంకారంగా మాట్లాడడం అలా జరిగింది. ఎప్పుడైతే దేవుడు అతనికి దర్శనం కలుగు చేశాడు, ఇప్పుడు అలా మాట్లాడమంటే ఖచ్చితంగా మాట్లాడు. ఎందుకు అని అంటే దేవుడు అతను దర్శించాడు కాబట్టి, అతను చూశాడు కాబట్టి నేను మరణించేంత వరకు కూడా ఆయన కోసమే జీవిస్తాను అని చెప్పేసి అన్న దృఢ నమ్మకాన్ని ఆయన కలిగాడు. ఎందుకు అని అంటే ఇది ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి అతనికి ప్రత్యక్ష సాక్షి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం అతన్ని మనం చెప్పుకోగలుగుతాము. మీకు అర్థమయ్యే రీతిగా అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దేవుడిని చూసిన వారు చాలామంది ఉన్నారనమాట. దేవుడు ఆయనకి స్వయంగా కనపరుచుకున్న వాళ్ళు కొంతమంది, ఎందుకంటే వారిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు కాబట్టి. 6 క్వశ్చన్స్ అయినాయి. తర్వాత ప్రార్థన నిజంగా ప్రభావవంతమా అని చెప్పేసి అడిగారు. నిజంగా ప్రార్థన అన్నది చాలా పవర్ఫుల్ అనమాట. అన్నిటికన్నా ఏది పవర్ఫుల్ అని అంటే ప్రార్థన అన్నది పవర్ఫుల్. అందుకనే క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా బైబిల్ చదవడానికి కొంతమంది సరే అని చెప్పేసి బైబిల్ చదువుతారు. అలానే పాటలు పాడమన్నా పాటలు పాడతారు. దేవుని పరిచర్య చేయమంటే అంటే చేపలు వేయడం కానీ, లేకపోతే ఏమన్నా సహాయం చేయడము, చర్చికి సంబంధించి సహాయం చేయడము, ఇది సేవ అనుకుంటారు. నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను, ఈ విధంగా వాళ్ళు అనుకుంటారు. కానీ 1 గంట సేపు దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి అని అన్నప్పుడు మాత్రం వాళ్ళు చెయ్యరు. ఎందుకు చేయరు అని అంటే ప్రార్థన అన్నది బలమైనదని సాతానుకు తెలుసు. ప్రార్థన ద్వారా అన్నిటిని జయించగలుగుతాము అని సాతానుకు తెలుసు. కాబట్టి సాతాను ప్రార్థన అన్నది చెయ్యనివ్వదు. ఎందుకంటే ఆ బలము, ఆ శక్తి అన్నది సాతానికి తెలుసు అనమాట. మనము డైరెక్ట్గా దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే ఇప్పుడు మనం ప్రార్థించడం అంటే మనం దేవునితో మాట్లాడడం. ఆ మాట్లాడినప్పుడు దేవుడు మనకి ఆ సమాధానాలు దయచేస్తాడు, ఇస్తాడు. కాబట్టి ప్రార్థన అన్నది చెయ్యనివ్వకుండా సాతాను అడ్డగిస్తుంది అనమాట. దీన్ని బట్టే మనం ఎవరైతే చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైతే వారి ప్రార్థనా జీవితం ఎంత ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు దాన్ని బట్టే మనం చెప్పగలుగుతాము. ప్రార్థనా జీవితాన్ని సాతాను మనకి అనుమతించదు. ఏదో ఒక శ్రమ పెడుతుంది, ఏదో ఒక ఇబ్బంది పెట్టి ప్రార్థన అన్నది చేయనివ్వకుండా అడ్డుపడుతుంది అనమాట. దాన్ని బట్టే మనం గ్రహిస్తాము ప్రార్థన అన్నది నిజంగా బలమైనది కాబట్టి సాతాను చేయనివ్వకుండా అడ్డుపడుతుంది అని చెప్పేసి మనం గ్రహిస్తాము. దీన్ని వాళ్ళు ఏమని క్వశ్చన్ వేశారంటే గణిత శాస్త్రంగా లేదా శాస్త్రీయంగా దాని ప్రభావాన్ని నిరూపించగలరా అని చెప్పేసి క్వశ్చన్ వేశారు. ఆధ్యాత్మిక జీవితం వేరు, ఈ గణిత శాస్త్రీయది ఈ శాస్త్రాలు అనేవి వేరనమాట. మనం చూస్తున్నది ఆధ్యాత్మిక జీవితం గురించి కాబట్టి దీని ద్వారా ప్రభావితం చూపగలరా అంటే ఇది కూడా మన ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే మనము చెప్పగలుగుతామన్నమాట వీటి గురించి. కాబట్టి ప్రార్థన అన్నది బలమైనది అన్నది ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన
సాతాను చేయనివ్వదు. ప్రార్థన అన్నది ఏదో ఒక ఆటంకం పెట్టి ఒక 5 నిమిషాలు కూడా మందిరంలో కూర్చొనివ్వకుండా, లేకపోతే మన ఒంటరికి అయినా సరే 5 నిమిషాలైనా ప్రార్థనలో గడపకుండా వాళ్ళు గంటలు గంటలు ఉపన్యాసాలు చేయనిస్తుంది, గంటలు గంటలు పాటలు పాడనిస్తుంది, గంటలు గంటలు వాక్యాలు చెప్పనిస్తుంది, ఈ విధంగా అన్నీ చేయనిస్తుంది. కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వదు అనమాట సాతాను. ఎందుకంటే అది బలమైనది అని సాతానికి కూడా తెలుసు కాబట్టి. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏంటి అంటే, యేసుక్రీస్తు చెప్పిన నేనే మార్గం సత్యం జీవం అనే వాక్యం ఎందుకు విశ్వసించాలి అన్న క్వశ్చన్ అనమాట. దీనికి నేనేం చెప్తానంటే, ఎందుకు విశ్వసించాలి అని అంటే, ఆయనే మార్గం కాబట్టి, ఆయన సత్యం కాబట్టి, ఆయన జీవం కాబట్టి దానిని మనం ఖచ్చితంగా విశ్వసించాలి. ఎందుకు అని అంటే, మన పాపములు మన దోషములు అన్నవి పరలోకంకి వెళ్ళకుండా అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు మనం మంచి వారంగా ఉండి మనమంతా సత్యంగా ఉంటే మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళొచ్చు. కానీ ఏ ఒక్కరిలో కూడా, మనుషులుగా పుట్టిన ఏ ఒక్కరిలో కూడా చిన్న తప్పు కూడా నేను చేయలేదు, నా ఆలోచనలో కూడా నేను తప్పు చేయలేదు అని ఎవ్వరూ చెప్పలేరన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తప్పులు మనం చేస్తున్నాం కాబట్టి మన తప్పుల ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళకుండా అడ్డు కలుగుతుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ద్వారా మాత్రమే ఎప్పుడైతే మనం ఆయనని విశ్వసించి నేను చేసిన తప్పుకి నా కొరకు ఆయన శిక్ష అనుభవించాడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దాని ద్వారా మన పాపములన్నీ క్షమించబడిపోతాయి. అది ఎంత పెద్ద తప్పైనా, మనం చేసే ఎంత ఘోరమైన తప్పులైనా సరే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే మనం ఆయన మీద విశ్వాసం ఉంచి, నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు నువ్వు నా పాపం అంతా నిన్ను నమ్మడం ద్వారా నువ్వు నా కోసం చనిపోయావు అని చెప్పేసి నేను విశ్వసించడం ద్వారా నా పాపములన్నీ పోతాయి అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా వారు ఎంత ఘోర పాపులైనా, ఎటువంటి తప్పులు చేసినా కూడా వారు విశ్వసించడం ద్వారా దేవుని రక్షణలోనికి వస్తారనమాట. యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణలోనికి వస్తారు. కాబట్టి ఆయనే మార్గం, ఆయన ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయనే మనకి ఈ లోకంలోనికి వచ్చి శిక్ష అనుభవించాడు, సిలువలో రక్తంని కార్చాడు, ఆయనే మన కోసం చనిపోయాడు. ఈ లోకంలో చాలామంది దేవతలు, దేవుళ్ళు అనబడేవారు ఈ లోకంలో వచ్చారు. కానీ వాళ్ళు రావడం జరిగింది, వారి కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు ఎవరి కోసము, నీ పాపాల కోసం నేను చనిపోయాను, నీ పాపాల కోసం నేను రక్తం కార్చాను, లేకపోతే నీ పాపాల కోసం నేను చనిపోయాను, నేను చనిపోతాను అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చెప్పారు. నీ కోసమే నేను చనిపోతున్నాను, నీ పాపాల కోసమే నేను చనిపోతున్నాను అని చెప్పేసి ఎవరైతే అది విశ్వసిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. లేదు నా కోసం అతను చనిపోవడం ఏంటి అని చెప్పేసి విశ్వాసం లేకుండా అలా ఉంటే కనుక దానికి ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకము వారి మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వారా మాత్రం, ఎందుకంటే ఆయనే ఈ లోకానికి రావడం జరిగింది. ఆయనే పాపుల కొరకు గొర్రె పిల్లగా మన కొరకు రక్తంని కార్చడం, మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని రక్తం కార్చడం జరిగింది. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆయన మనకి దారి చూపించాడు. ఎందుకు? తండ్రికి మనకి మధ్య మన పాపం అన్నది అడ్డంగా ఉన్నప్పుడు అడ్డును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉండేసి అతను నన్ను విశ్వసించాడు కాబట్టి అతని పాపములన్నీ కొట్టివేయబడినవి అని చెప్పేసి ఆయన మధ్యవర్తిగా ఉండి, దేవుడిని మనల్ని మధ్యవర్తిగా ఉండి కలిపాడనమాట యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనకి సత్యం, ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. క్రైస్తవ మతం శాస్త్రానికి వ్యతిరేకంగా ఉందా? బైబిల్ మరియు శాస్త్రం మధ్య ఏదైనా పొంతన ఉందా అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండదు క్రైస్తవ మతం అన్నది. అయితే శాస్త్రవేత్తలు ఏంటంటే ఈరోజు ఇది నిరూపించవచ్చు, కొన్ని రోజుల తర్వాత అది కాదు అని తర్వాత వారు
మళ్ళీ సమర్థించుకొని మళ్ళీ సరిచేసుకోవచ్చు. అది అయితే అది క్రైస్తవులు అంటే దేవునికి సంబంధించిన విషయం ఏంటంటే ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనము ఈ భూమి మీద నైట్రోజన్ గాలి ఇంత ఉండాలి, నైట్రోజన్ పర్సెంట్ ఇంత ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ ఇంత ఉండాలి అని దేవుడు ప్రతిదీ ఇంత ఉండాలి ఇంత ఉండాలి అని చెప్పేసి సృష్టించి పెట్టేశాడు. దానిలో మనకి నైట్రోజన్ శాతం తగ్గిపోయినా, కార్బన్ డైఆక్సైడ్ శాతం కొంచెం ఎక్కువైనా ప్రజలకి మనుషులకి మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట. చాలా ఇబ్బంది కలుగుతుంది. అది ఏంటి అని అంటే కరెక్ట్గా ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండకూడదు అన్నది ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి ఆ విధంగా ఈ భూమి మీద కావాల్సిన వాయువులు అన్నింటినీ దేవుడు సృష్టించాడు. కాబట్టి అవన్నీ దానికి పాళ్ళకు తగ్గట్లుగా దేవుడు అమర్చాడు, సిద్ధపరిచాడు. వాటిని మనం ఎక్కువ చేయడం తక్కువ చేయడం మన మానవ కార్యకలాపాల ద్వారా జరిగితే కొన్ని విస్ఫోటనాలు జరగడము అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి శాస్త్రం అనేది ఏం చేస్తుంది అని అంటే రూఢీపరచడానికి ఉపయోగపడుతుంది. పొంతన ఉందా అని అంటే శాస్త్రం అన్నది ఇవి ఉన్నాయి, ఈ భూమి మీద ఇది ఇంత శాతం ఉంది, ఈ విధంగా కనుక్కొని వాటిని రూఢీపరచడానికి శాస్త్రం అన్నది ఉపయోగపడుతుంది అన్నమాట. దేవుడు సృష్టించినటువంటి సృష్టి కార్యంలో వాళ్ళు చెప్తున్నారు, వాటిని వాళ్ళు కనుక్కుంటున్నారు. దేవుడు అని వారు చెప్పరు, కానీ ఈ భూమి మీద ఇంత నైట్రోజన్ ఉంది, ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇంత నత్రజని ఉంది, ఇంత వాయువు ఉంది అని చెప్పేసి అని ప్రతిదీ దేవుడు ఏర్పరిచినటువంటి వాటిని కనుక్కుంటున్నారు అనమాట. ఆ విధంగా వారికి పొంతన అన్నది ఉంటుంది. చివరిగా బైబిల్లో చెప్పబడిన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయా? మీ జీవితంలో దేవుని వాక్యం ఎలా సత్యంగా మారింది అని చెప్పేసి పర్సనల్గా నన్ను అడిగినట్టు అనిపించింది. ఇది మీ జీవితంలో సత్యంగా ఎలా మారింది, వాగ్దానాలు అనేవి ఉన్నాయని. బైబిల్లో వాగ్దానాలు అనేవి ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎప్పుడైతే మనం నమ్ముతామో, విశ్వసిస్తామో అప్పుడే అవి మన జీవితంలో కార్యం జరుగుతాయి అన్నమాట. నా జీవితంలో నెరవేరింది ఆ వాగ్దానము అని అంటే ఖచ్చితంగా నెరవేరిందని నేను చెప్తాను. నా జీవితం గురించి నేను చెప్తే ఏంటంటే మాకు 2011లో వివాహం జరిగింది. 2011లో వివాహం జరిగిన తర్వాత 2012లో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది పోయిందనమాట. తర్వాత 2013లో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అని అంటే ఆదికాండం 12వ అధ్యాయము అబ్రహాంతో మాట్లాడినటువంటి వాగ్దానం అనమాట. భూమి మీద ఉన్న వంశంలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయని. అప్పుడు 2013లో వచ్చిన వాగ్దానం. అప్పుడు నాకు గర్భఫలం అన్నది లేదనమాట. కాబట్టి ఆ వాగ్దానం అన్నది నేను పట్టుకొని నేను ఆ వాగ్దానం కొరకే నేను ప్రార్థన చేసేదాన్ని అనమాట. దేవా, నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ఒకటి, నా జీవితంలో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది, అది నా జీవితంలో వస్తుంది అని చెప్పేసి నేను విశ్వసించి ఆ వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థించాను. ఆ విధంగానే మాకు 2015లో ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పాప చనిపోవడం జరిగింది. ఒక డేస్ పాపగానే ఉండి తను చనిపోవడం జరిగింది. నాకు ఇచ్చిన వాగ్దానం నేను ఎందుకంటే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను కానీ మళ్ళీ నాకు పోయింది, పాప చనిపోయింది. ఆ వాగ్దానం సరైందా కదా, నేను డైలమాలో పడిపోయాను. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, కానీ జరగలేదు అని చెప్పేసానని. ఆ విధంగానే అన్ని సంవత్సరాలు నేను మళ్ళీ అంటే ఒక్కొక్కసారి కృంగిపోయి దేవునికి దూరం అవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి లేదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడు అని ఆ వాగ్దానాన్ని పట్టుకొని గట్టిగా ప్రార్థించడం జరిగింది. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు 2013లో ఇచ్చిన వాగ్దానము 2020లో నెరవేరింది. అంటే 7 సంవత్సరముల గ్యాప్ వచ్చింది నాకు. ఈ 7 సంవత్సరములు కూడా నాకు దేవునితో నాకు ఉన్న సంబంధంలో అప్ అండ్ డౌన్స్ జరిగినాయి, కానీ ఎక్కడ పడిపోవడం అన్నది పూర్తిగా లోకంలో పడిపోవడం అని అట్లా లేదు. దేవుడు మన మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మళ్ళీ తను తిరిగి తన దగ్గరికి రప్పించుకోవడము ఆ విధంగా జరుగుతూ